అంతేగాని అది వంగళపురుగా గూడులో కూర్చుని నేను తర్వాత ఎలాగూ ఎగరవలసిందే అని దాన్నే కదా ఇప్పుడు ఎగురుతాను అని గూడుని కొట్టుకుంది అనుకోండి, ఎగరదు సరికదా, అక్కడ కూడా ఉండలేని స్థితికి అది వెళ్ళిపోతుంది. అందుకు అది ఆ పద్ధతి ఉన్నదే. నిజంగా ఎగరదలుచుకుంటే నా అంతిమ అవస్థ అది అని తెలుసుకుంటే దానిని మనం నిష్కామంగా ఆచరించడం చాలా అవసరం. కనుక జ్ఞాని అయిన వాడు కూడా కొన్ని కర్మలను వదలడు. ఎందుకు? మొదట చిత్తశుద్ధి కోసం చేస్తాడు, తర్వాత కృతఘ్నస్య నివృత్తయే. ఏ దేవతల అనుగ్రహం చేత వారిచ్చిన ఈ దేహంతో సాధన చేశాడు గనక ఈ దేహం ఉన్నంతకాలం ఏం చేస్తాడు? ఆ ఉన్న ఇంద్రియాలని వాటికి ఈశ్వరార్పణంగా కర్మ చేయడంలో వినియోగిస్తాడు. ఆ కారణం చేతనే చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే అని పెద్దవారు చెప్పారు. ఏదో కావాలని కాదు, మనకెన్నో ఉన్నాయి గనక ఎవరెవరికి కృతజ్ఞతలు చెప్పాలో దానికోసం కర్మ చేయవలసిందే. అందుకు వేదవాదరతులు కర్మలంపటులు అంటే కేవలం ఈ భౌతికమైన భోగముల కోసం లేదా పరలోక భోగాల కోసం ఉద్దేశించి కర్మ చేసేవారినే నిందించాడు తప్ప, అదేవిధంగా తన పాండిత్యపు లంపటత్వము ప్రగల్భత చూపుతూ వాదించే వారిని ఆ తర్కాలని ఈయన నిందిస్తున్నాడు. కానీ ప్రయోజనమైన వేదాంతాన్ని మాత్రం నిందించట్లేదు.